నేను వందే భారత్ గూడెం తీసుకురావాలనేది ఎట్టి పరిస్థితుల్లో గూడెం హాల్ట్ పెట్టాలి, ఇది జరుగు తీరుతుంది, అది నా యొక్క ఇంట్రెస్ట్. వందే భారత్ 2 సార్లు నేను ఫైల్ అప్రూవల్ చేయించి ఢిల్లీ పంపితే 2 సార్లు కూడా టెక్నికల్ ఇష్యూస్ కారణంగా వేరే స్టేషన్స్లో సమయం మార్పు ఇబ్బంది ఉందని 2 సార్లు రిజెక్ట్ చేసి నేను మళ్ళీ 3వసారి ఫైల్ పుటప్ చేసి సికింద్రాబాద్లో ఉన్నటువంటి రైల్వే జీఎంను కలిసి రివ్యూ పెట్టి మీటింగ్ పెట్టి దాని అవసరాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ ఫైల్ ఢిల్లీలో ఉంది రైల్వే బోర్డు చైర్మన్ దగ్గర. ఆయన 15-20 రోజుల క్రితమే దాని మీద సంతకం చేయాల్సి ఉంది. వాస్తవంగా ఈలోపు రైల్వే జోన్, ఈస్ట్ కోస్ట్ జోన్ పెట్టి కొన్ని జోన్లు విడదీసాం మనం. కాబట్టి ఆ చిన్న దానిలో అది కొంచెం ఆలస్యమైంది. గతంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో స్పెషల్ ట్రైన్స్ వాటిని రెగ్యులర్ ట్రైన్గా పిలిచి తాడేపల్లిగూడెని కూడా మళ్ళీ హాల్ట్ పెట్టారు. ఏదైతే అనకాపల్లి చర్లపల్లి 2 ట్రైన్స్ ఉన్నాయి, ఒకటి విజయవాడ మీదుగా ఉంటుంది, ఇంకోటి వరంగల్ మీదుగా ఉంటుంది. ఆ 2 ట్రైన్స్ తాడేపల్లిగూడెని హాల్ట్ ఉంది. విశాఖపట్నం హిస్సార్ ట్రైన్కి తాడేపల్లిగూడెంలో హాల్ట్ ఉంది. 46 కోట్ల రూపాయలు గూడెంలో రైల్వే స్టేషన్ అభివృద్ధికి ఖర్చు పెడుతున్నాం. గతంలో 28 కోట్లు వస్తే మళ్ళీ అదనంగా 18 కోట్లు ఈ మధ్యకాలంలో ఒక అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్ రూపకల్పన జరగబోతూ ఉంది. అదేవిధంగా గూడ్స్ షెడ్కి సంబంధించి ఆ రోడ్డుకి సంబంధించి కానీ దాని 12 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. నేషనల్ హైవేస్, రైల్వే ప్రాజెక్టులు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి విషయాల మీద దృష్టి పెడుతున్నాం.